సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజైతే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్తాం. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే రాహు నవమం, కేతువు తృతీయంలో ఉన్నాడు, బృహస్పతి వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. శుభాశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే అష్టమ శని అనేది కొంత వ్యతిరేకత ఎక్కువగా చూపిస్తుంది. అలాగే రాహు నవమం కొంతవరకు అనుకూలమైన స్థానం, సమస్యలు ఎన్నున్నా కూడా మీకు కొంత అనుకూలమైన స్థితిని ఏర్పాటు చేస్తుంది. తృతీయంలో కేతువు కూడా కొంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దశమస్థ బృహస్పతి చూసుకుంటే, బృహస్పతి అనుకూలమైన గ్రహమే. అందుట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, భాగ్యాధిపతి, ఐశ్వర్య ప్రాప్తికి బాగా దోహదపడతాడు. అయితే దశమస్థానం మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది కాబట్టి గోచార రీత్యా అదొక్కటి కొంత ఇబ్బందికరం అయినప్పటికీ కూడా సానుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రాశి వారికి, ముఖ్యంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అయితే ఈ 2024 సంవత్సరం చాలా సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా దొరుకుతుంటాయి. ఎందుకంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని వల్ల ఏ పని చేసినా కూడా ప్రతిదానికి ఆటంకాలు కలగడం అనేది ముఖ్యంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే అష్టమ శని కంటకకారకుడు, అంటే సమస్యలను సృష్టించేవాడు కాబట్టి ప్రతి పనిలో కూడా మీకు సమస్యలు అనేటివి సృష్టిస్తూ ఉంటాడు. అది బాగా మన దృష్టిలో పెట్టుకొని, అంటే మళ్ళా ఇలాగే ఉంటుందా అంటే దానికి పరిష్కార మార్గాలు కూడా మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఉంటుందా అంటే అలాగే ఉంటే జ్యోతిష్యం అక్కర్లేదు మనకు, చాలామందికి సందేహం ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఎక్కువగా ఉంటాయి ఈ అష్టమ శని సంచారం వల్ల. అష్టమస్థ శని ఆరోగ్య స్థానం కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నాడు. కొంత మజిల్స్కు సంబంధించి, లేదంటే నరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కీళ్ళ నొప్పులు రావడం, లేదంటే కండరాలు పట్టేయడం, ఇంకా ఏజ్డ్ వాళ్ళైతే పిరాలసిస్ లాంటివి వచ్చే అవకాశం కొంత ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలస్యం చేయకుండా పరిష్కారాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించండి. ఇక దాంతోపాటు సప్తమ స్థానాధిపతి కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కుటుంబ కలహాలు అనేటివి మధ్య ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి కుటుంబ కలహాల వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కుటుంబంలో చిన్న సమస్య వచ్చినా దాన్ని పెద్దగా చేసుకోకండి. ఏదైనా శీఘ్రంగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. లేదంటే దానివల్ల మీరు పరిస్థితి, మీ అనుకూలత దాటిపోయి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెడతాయి. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక భాగ్యస్థానంలో రాహు సంచారం, దానివల్ల తండ్రికి అనారోగ్యం అయితే ముఖ్యంగా సూచిస్తుంది. పితృస్థానం నవమస్థానం, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఏదైనా సరే మాకెందుకులే అన్నట్టు ఉండకుండా తల్లిదండ్రుల విషయంలో, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తరచూ తీసుకుంటూ ఉండండి. సకాలంలో వైద్య సేవ అందించండి. దానివల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇక భాగ్యస్థానంలో రాహు కాబట్టి
విదేశీ ద్రవ్యం అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశాల నుంచి మీకు డబ్బు రావడం, విదేశాల నుంచి మీకు ఆర్థిక అనుకూలత అయితే చేకూరే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, కర్కాటక రాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. తొందరగా విదేశీ ప్రయత్నాలు చేపట్టుకోండి. వీసా, పాస్పోర్టు, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు, కన్సల్టెన్సీలో కలవడం, ఇవన్నీ మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా విదేశాలలో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు నవమ స్థానంలో ఉన్నప్పుడు విదేశీ యోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి, వీటిని అధిగమించి వెళ్ళాల్సి ఉంటుంది. విదేశాలలో స్థిరపడాలి అనుకుంటే ఈ సంవత్సరం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. తర్వాత సంవత్సరం మనకు గ్రహ మార్పు సంభవిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం 2024లోనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఇక కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేతు తృతీయంలో ఉండడం వల్ల ధార్మిక కార్యక్రమాలు కుటుంబంలో ఎక్కువగా చేస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే కుటుంబంలో దగ్గర వ్యక్తులకు అనారోగ్యాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక చివరగా వివాహ ప్రయత్నాలు మనం చేయాలనుకుంటే కొంత ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా దశమస్థ బృహస్పతి వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శీఘ్రంగా వివాహం అయ్యే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటే ప్రస్తుతం కూడా చేయండి, దానిలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. అలాగే సంతాన ప్రాప్తి కోరుకునే వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక దీంతోపాటు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమస్థ బృహస్పతి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఉద్యోగం లేదు అనుకునే వారికి ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మే వరకు మాత్రమే ఇంకా అనుకూలంగా ఉంటుంది. అదో జూన్ మే తర్వాత కూడా మనకు బృహస్పతి ఏకాదశంలోకి వస్తున్నాడు. ఇక మే తర్వాత వీళ్ళకు రాజయోగం అనుకునే చెప్పాలి. ఎందుకంటే 2024 మే బృహస్పతి ఏకాదశంలో, బృహస్పతి ఎప్పుడు కూడా ఐశ్వర్యకారకుడు కాబట్టి అఖండ ధనప్రాప్తి అనేది మనకు సూచిస్తుంది. అంటే ఊహించని ధనం అనేది వీరికి సంపాదన పెరగడం కానీ, ఆకస్మిక ధనలాభాలు కానీ, ఊహించని గతంలో రావాల్సిన డబ్బులు చేతికి అందడం కానీ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాప్తి కూడా మే వరకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. మే తర్వాత కూడా ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ఇంకా విశేష ధనార్జన కూడా పెరిగే అవకాశం మనం సూచించవచ్చు. ఇక్కడ రాజకీయ నాయకులకైతే ఇంకా ఈ సంవత్సరం తిరుగుండదు. వీరు ఎన్ని ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమించి మరి విజయాలు సాధిస్తారు. విజయాలు సాధించడం కాదు, సమాజంలో పేరు ప్రతిష్టలు, మంచి గొప్ప గొప్ప స్థానాలకు చేరుకోవడం, ఒకవేళ మంత్రి పదవి కావాలనుకుంటే ఇప్పుడు మంత్రి పదవుల్లో స్థిరపడడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అలాగే సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు వ్యాపారవేత్తలకు కూడా అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అంగారకుడి యొక్క సానుకూలతను బట్టి ఉంటుంది. ఈ మొదటి 4 నెలలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వ్యాపారస్తులకు, తర్వాత అంతా కూడా సానుకూలత ఉండే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఒకానొక దశలో చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా కొన్నిసార్లు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరారాధన చేయండి. ఎందుకంటే అష్టమ శని ఈశ్వరారాధన వల్ల తగ్గుతుంది. మీరు శివాలయ దర్శనము, శివుడికి 11 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం తరచూ చేసుకుంటూ ఉండండి. ఏదైనా మృత్యుంజయ హోమాలు, మృత్యుంజయ జపాలు జరుగుతున్నప్పుడు అక్కడ మృత్యుంజయ హోమం కానీ జపం కానీ చేయించుకోండి. దేవాలయాల్లో జరుగుతుంటుంది కదా. దాంతోపాటు శనికి తైలాభిషేకం, తైలాభిషేకం చేయించుకోండి. శనికి ప్రదక్షిణాలు చేయండి. శని స్తోత్రాన్ని పారాయణం. అలాగే హనుమత్ సంబంధమైన దేవాలయాల్లో 21 ప్రదక్షిణాలు ప్రతి శనివారము చేయండి. హనుమంతుడికి ప్రతి శనివారము ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తూ ఉండండి. సుందరకాండలో కొన్ని శ్లోకాలు ఏవైనా తీసుకొని ఎవరినైనా మంచి సద్గురువులను అడిగి అక్కడ శ్లోక పారాయణం చేసుకున్నా కూడా ఈ శని బాధ నివారణ అనేది జరుగుతుంది. సర్వబాధ నివారణ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధన చేసుకోండి. వీలైతే నువ్వుల దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి 2024 సంవత్సరం సామాన్య ఫలితాలు. ఎందుకంటే మాసం మళ్ళీ ఉంటాయి.
వార ఫలాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి సామాన్యమైనటువంటి ఫలితాలు అందరికీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించాలి, మా అందరికీ ఇవి జరగలేదండి అనుకోవడానికి లేదు. ఒక్కొక్క రాశిలో 12 కోట్ల మంది ఉంటారు మన భారతదేశంలోనే. కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇది మన కర్కాటక రాశి యొక్క ఫలితాలు.